బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమ కథకి అబ్బాయి అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఎంత బాగా కనిపిస్తున్నారంటే అంత బాగా కనిపిస్తున్నారు. సూపర్ అసలు. సో మరి ఇప్పుడు ఇంకొక పాట ఉంది. ఆ పాట కంటే ముందు, దాని గురించి మాట్లాడే కంటే ముందు నేను కీరవాణి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో కీరవాణి గారి మాటల్లో విందాం ఆ పాట గురించి. ఇప్పుడు మీరు విన్న ఈ స్టూపిడ్ హార్ట్ లాంటి పాటని నన్ను చేయమంటే నేను వెంటనే 5 నిమిషాల్లో చేసే పరిస్థితి లేదండి. మారుతున్న కాలాలతో పాటు మనం కూడా కొత్త తరంతో పనిచేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆస్కార్ అవార్డుని అందుకుంటున్న సందర్భంలో కూడా పనిగట్టుకుని నోట్ చేసుకున్న మరీ నాకు ఆ పాట ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరు, మన సిద్ధార్థ్ సాలూరి, మన జీవన్, ఇట్లాంటి వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదే కోవలో ఇప్పుడు మంచిరాజు భరత్, నితీష్, హర్ష, కమ్ హియర్, వేర్ ఆర్ యూ? సో వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం నా దగ్గర రెగ్యులర్గా పనిచేస్తున్నారండి. దే ఆర్ వెరీ ఫైన్ మ్యూజిషియన్స్, ఫైనెస్ట్ మ్యూజిషియన్స్. వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది వాళ్ళకి. ఎవరన్నా మీరు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఒక సినిమా ఇచ్చిన వాళ్ళ సత్తా నిరూపించుకోగలిగిన ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరే. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. ఒక స్టాండీ పండి పేపర్స్. ఈ సినిమాలో, ఈ ఆల్బంలో ఉన్న 7వ పాట, లాస్ట్ ఇప్పుడు రిలీజ్ చేయబోయే పాట గురించి ప్రత్యేకంగా నేను జోక్స్ అన్నీ అయిపోయానండి. ఇప్పుడు కొంచెం సీరియస్గా ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు 2009లో నేను మగధీర సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన భోగవలి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని నేను ఒకసారి థియేటర్కి రమ్మని నేను అప్పుడు మెలోడైన్ అనే సాఫ్ట్వేర్ కొత్తగా కొనుక్కున్న రోజులు అవి. హరి, ఎక్కువ ఎఫెక్ట్ వస్తుందా, క్లియర్గానే ఉందా? నాకు కొంచెం డిలే వస్తుందమ్మా, కొంచెం డిలే కట్ చేయండి. చెక్ 1 2 3. హలో, బెటర్, థ్యాంక్ యూ. సో ఆయన పిలిపించి ఆయనకు ఒక కట్టుకథ చెప్పా. ఏంటి కట్టుకథ అంటే, ప్రసాద్ గారు, మీకు గుంటూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండు, ఏమయ్యా ప్రసాదు, నాకు మగధీర సినిమా రైట్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ నాకు కావాలి అని రోజు మిమ్మల్ని ఫోన్లో తింటున్నాడు ఆయన. ఆ ప్రెషర్ మీకు ఎక్కువైపోయింది. సో మీరు అల్లు అరవింద్ గారితో మాట్లాడి అది ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఏంటి, అక్కడ గుంటూరులో పబ్లిసిటీ చేయాలి కదా, ఆ చేయకుండా ఆయనేమో ఖాళీగా కూర్చున్నాడు. మనకు వచ్చేసింది కదా సినిమా అని చెప్పి. ఓ పక్కన ఫ్యాన్స్ ఏమో మిమ్మల్ని ఫోన్ చేసి, ఏమంటే పబ్లిసిటీ ఏది వినబడతలేదు, టీజర్లు అవి పబ్లిసిటీ ఏది అని తినేస్తున్నారు మిమ్మల్ని, మీకు బీపీ రేజ్ అవుతుంది. ఈ సందర్భం మీద మీరు ఏమంటారని చెప్పి ఆయనతో కొన్ని నేను మాట్లాడించాను. ఇదంతా కట్టు కదా, ఇదంతా నిజంగా జరిగింది కదండి. సో ఆయన మైక్ ముందు నిలబడి కొన్ని మాట్లాడారు. మాట్లాడిన మాటలను తీసుకుని నేను ఇంటికి తీసుకెళ్ళి ఈ మెలోడైన్ అనే సాఫ్ట్వేర్లో నేను దాన్ని ఒక ట్యూన్ కంపోజ్ చేసి రికార్డ్ చేశాను. అది కొంచెం ఆవేశపడి కొంచెం సంస్కృతంలో కూడా మాట్లాడారు. సో ఆ సంస్కృతంలో మాట్లాడినందువల్ల, సంస్కృతం కాదు అసంస్కృతం అనాలి. సో మేము పర్సనల్ సర్కిల్స్లో ఆ పాటను పెట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హిలేరియస్గా ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వస్తే మీకు కూడా వినే అవకాశం కల్పిస్తాను. తర్వాత నాకు భోగవల్ ప్రసాద్ గారితో, ఇది 2009లో జరిగిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ప్రాచుర్యంలోకి రాకముందర. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. చాలా ఎంత గంభీరంగా ఉంటుందంటే, చాలా హుందాగా గంభీరంగా ఉంటుంది. ఆయనే కనుక ఒక సింగర్ అయ్యిండుంటే ఎట్లాగా, ఆయన ఒక పాట పాడితే ఎలా ఉంటుందని అది ఊహించి నాకు అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఆకాంక్ష బాగా పెరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు మన పాత్రికేయులు మిత్రులు బిఆర్ రాజు గారు, ఆయన వాయిస్ పెక్యులర్గా ఉంటుంది కదండి, పెక్యులర్గా ఉంటుంది కదా.
ఆ వాయిస్తో ఒక పాట వస్తే ఎలా ఉంటుంది? లేదా మన ప్రొడ్యూసర్ వల్లూరుపల్లి రమేష్ గారు, మధుమురళి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిది విచిత్రమైన వాయిస్. వాటితో ఎలా ఓ పాట వస్తే ఎలా ఉంటుంది? కేరళలోని క్యాలికట్లో అశ్విన్ భాస్కర్ అనే కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు. తన పని ఏంటంటే ఇట్లాగా ఈవెంట్స్లో యాంకర్స్ మాట్లాడిన డైలాగుల్ని, టెలివిజన్ షోలో వచ్చే వాటిని పట్టుకుని వాటిని రికార్డ్ చేసి ఆ డైలాగ్ని ట్యూన్ చేసి ఈ మెలోడైన్ సాఫ్ట్వేర్లో అతను రిలీజ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటాడు. అవి కొన్ని హిలేరియస్గా ఉంటాయి. నాకు చాలా నచ్చినవి చాలా. అతను కూడా నేను కాంటాక్ట్ చేశాను ఒకసారి. నేను కూడా కొన్ని పాటలు చేయించుకున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మనకి మీలో ప్రతి ఒక్కరికి కూడా మీ టెలిఫోన్ తీస్తే అందులో కనీసం 2000, 3000 కాంటాక్ట్స్ ఉంటాయి. అంటే మన సర్కిల్లో మనకి జీవితంలో మనకు పరిచయమైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు, మన కెరీర్ అసోసియేట్స్ అందరూ కూడా వేలల్లో ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా సరే ర్యాండమ్గా మీకు ఫోన్ చేస్తే మీరు నెంబర్ కూడా చూడకుండా చెవి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు హలో అంటారు. హలో అంటే కేవలం 2 అక్షరాలండి. 2 అక్షరాలు వాళ్ళు హలో అనగానే మీరు చెప్పండి సుబ్బారావు గారు అంటారు. అంటే ఏంటి? 2000 మంది మీకు పరిచయిస్తుంటే 3000 మంది, అందులో ఒక సింగిల్ పర్సన్ మీకు ర్యాండమ్గా ఫోన్ చేసి హలో అంటే మీరు గుర్తుపడుతున్నారంటే వాయిస్ టింబర్, గాత్ర లక్షణానికి అంత పవర్ ఉందని అర్థం. అంటే ప్రతి మనిషి గాత్రం అంత విలక్షణమైంది. ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క లక్షణం, వేలిముద్రలో ఎంత యూనిక్గా ఉంటాయో అలాగే వాయిస్ కూడా అంత యూనిక్గా ఉంటుందని మీనింగ్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, నేను ఒక ఫేమస్ సింగర్ వాయిస్ నాకు కావాలనిపించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ వాయిస్ని క్లోన్ చేసి ఒక పాట రిలీజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అఫెండ్ అయ్యి నాకు నోటీస్ పంపుతారేమో, లేదా ముందరే వాళ్ళ కన్సెంట్ తీసుకుని ఒక ఫేమస్ సింగర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ తీసుకుని ఒక పాట రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. ఇదన్నీ ఎందుకు వచ్చిందండి? ఫేమస్ అనే పదం ఇక్కడ కీలకం. నేను బాహుబలి సినిమాకి పనిచేసినప్పుడు మన 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 దగ్గర కోరస్ పాడే సింగర్లతో నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు అని అందరికీ ఒక పాట ఇచ్చా. ఎందుకంటే వాళ్ళలో నేను టాలెంట్ చూశాను. వాళ్ళు ఫేమస్ కాదు. తర్వాత వాళ్ళని బాహుబలి సింగర్స్ అన్నారు, వాళ్ళు ఫేమస్ అయ్యారు, వేరే విషయం. వాళ్ళు ఫేమస్ కాదు. సో ఇక్కడ నా దగ్గరికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకునే వచ్చే వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తాను. నేను కీరవాణి గారు అది పీకారు, ఇది పీకారు, ఆయనకు ఆ బిరుదులు ఉన్నాయి అని మీరు వచ్చారా, లేదా సిన్సియర్గా నేను ఇచ్చే ట్యూన్ మీరు ఇష్టపడి తీసుకోవాలని వచ్చారా, నా పేరు కోసం వచ్చారా, టాలెంట్ కోసం వచ్చారని అడుగుతారు. పేరు కోసం వచ్చారంటే వెరీ సారీ, అయినా సరే మీరే కావాలంటే సరే డబ్బులు ఇవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నాకు ఒక వ్యక్తి ఫేమస్ కాబట్టి ఆ వ్యక్తితో నేను పనిచేయాలని నేను ఎప్పుడు అనుకోను. ఇంక్లూడింగ్ సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్. వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ వాయిస్ ఎంత మధురంగా ఉంది, ఇవే నేను చూస్తాను తప్ప నేను చూడను. కాబట్టి ఇట్లా పాడిస్తే నా మీద విమర్శలు వచ్చినాయి. ఏంటి బాహుబలిలో ఫేమస్ సింగర్స్ లేరా, పెద్ద సింగర్ లేరా అన్నారు. పెద్ద సింగర్ అంటే ఏంటి, పెద్ద సింగర్ అంటే ఏంటి అని నేను బాగా ఆలోచించి రమ్య ఫోటో పెట్టి సోషల్ మీడియాలో, ఈ అమ్మాయి పేరు బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య. వీ కాల్ హర్ సింప్లీ రమ్య. ఎంత పెద్ద పేరో చూడండి, పెద్ద సింగర్లు ఉన్నారు బాహుబలిలో అని పెట్టాను. కీరవాణి గారు మీ వెటకారం మాకు అర్థమైంది అన్నారు. సో ఇప్పుడు నాకు ఫేమస్ సింగర్లు వద్దు కాబట్టి విలక్షణమైన సింగర్లు కావాలి కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వస్తే ఇప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. లిప్సికా, కమ్ హియర్, వేర్ ఆర్ యూ? దీని పేరు లిప్సికా భాష్యం. దీని గురించి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది, పాడుతుంది, రకరకాల షోస్లో అందరికీ పరిచయమే. అండ్ తనకి నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు బాగా నచ్చిన సింగర్లు ఒక 10 మంది ఉంటే అందులో నీ పేరు ఉంటుంది. సో వెరీ ఫెంటాస్టిక్ సింగర్. డిక్షన్ కానీ
ధారణ శక్తి కానీ, గాత్ర మాధుర్యం కానీ, భాష తాలూకు ఔచిత్యం కానీ అన్నీ నెంబర్ 1 లిప్సిక. అయితే లిప్సిక డొనేటెడ్ హర్ పెర్ఫార్మెన్స్ ఫర్ దిస్ సాంగ్. మీకు అర్థం కాకపోవచ్చు, కీబోర్డ్ ప్లేయర్లకి నేను చెప్పేది అర్థమవుతుంది. కీబోర్డ్ ప్రోగ్రామర్స్ ఒక మెలోడీ వాయిస్తారు, నా 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 అని వాయిస్తారు కీబోర్డ్ మీద. వాయించింది డిజిటల్గా మిడి ఫైల్గా అది మారుతుంది. వన్స్ మిడి ఫైల్ తయారైన తర్వాత దాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్కైనా అసైన్ చేయొచ్చు. షహనాయికి అసైన్ చేస్తే పాపా పాపా పా అంటుంది, వీణకి అసైన్ చేస్తే డాడా డాడా అంటుంది. బట్ ఆత్మ ఒకటే. అంటే దెయ్యం సినిమా కాబట్టి ఆత్మ అంటున్నాను అనుకోద్దు అరుణ్. ఓకే, ఇక్కడ ఈ ఆత్మ వేరు. ఈ ఆత్మని నాకు పెర్ఫార్మెన్స్ ద్వారా, నా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ద్వారా నాకు డొనేట్ చేసిన వ్యక్తి లిప్సిక. ఓకే, మీకు ఆత్మకి ఒక శరీరం ఉండాలి కదా, ఆ శరీరాన్ని పరిచయం చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆశ్రిత, ప్లీజ్ కమ్ హియర్. ఒక మైక్ ఇవ్వండి. Check, mic check. Very good evening to everybody. It's a pleasure to be here. Don't get excited. Okay. You are only talking to me. You are not talking Sorry, to I'm them. only talking to you, sir, now. So, what's your name? My name is Ashrita, sir. Where are you from? To be exact, I'm from Faridabad, Haryana. So, what do you do? What is your occupation? My occupation is a coach, sir. I'm a fitness entrepreneur and a coach. Physical fitness. That's right. What is your knowledge in music? A very big zero. Very big. I know that. And what is your knowledge in Telugu? How familiar is Telugu to you? I'm going to describe it by using one word, sir. Zilch. Zero again. Okay, that makes it clear. Now, just wait. So, ఆశ్రిత అనే ఆవిడకి తెలుగు రాదు, మ్యూజిక్ కంప్లీట్ 0. అయితే ఆవిడ వాయిస్లో నేను ఇందాక చెప్పినట్టు మనకి తెలిసిన పరిచయం వ్యక్తులు 2000 మంది వ్యక్తులు ఉంటే ప్రతి వ్యక్తి వాయిస్ విలక్షణంగా ఉన్నట్టు ఆవిడ వాయిస్ విలక్షణంగా ఉంది. అయితే ఆవిడకి సంగీతం రాదు, ఏం చేయాలి? ఆ వాయిస్ నేను ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి? అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అప్పుడు రంగంలోకి దిగుతుంది. నేనేం చేశానంటే ఆవిడ వాయిస్ని శరీరంగా తీసుకుని దాంట్లో లిప్సిక్ అనే ఆత్మను ప్రవేశపెట్టి ఒక పాట తయారు చేశాను. Can you please help translate this for me? Yeah, you don't know Telugu. You sang a song for me. Yes. That means you donated your voice to me. Do I have your consent? Yes, you do. Okay, thank God. So you are not filing any case against me. Not at all. Okay, so I have a consent of 2 people here. One is the donor of her timber and one is the donor of her beautiful performance. So that's what hereafter I call every song will be. ప్రతి పాట కూడా 2 భాగాలుగా ఉంటుంది. గాత్రదానం చేసిన వాళ్ళు, పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, ఈ 2 కలిపితే కొన్ని అద్భుతాలు మనం ఫ్యూచర్లో చూడొచ్చు. ఐఎమ్ ఓన్లీ జస్ట్ ద బిగినర్. నేను ఇది చాలా పెర్ఫెక్ట్గా చేసి ఉండకపోవచ్చు, కానీ నాకన్నా మేధావులు, నాకన్నా ఔత్సాహికులు, యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఇది వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనం చూడాల్సి వస్తుంది. మనం అది మంచిగా చెడుగా అనేది డిబేట్ తర్వాత పెడదాం. బట్ ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి తనకు తెలిసి తనకు తెలియకుండా పాడిన పాటను మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. బలరామ్, అసిస్టెంట్ డైరెక్టర్ బలరామ్ ఇక్కడ ఉన్నాడా? బలరామ్, కమ్ హియర్ ప్లీజ్. సో బలరామ్,
పేర్లు ఏం చెప్పొద్దు. డిడ్ ఐ బ్రేక్ యువర్ హార్ట్? ఎస్ సార్. నువ్వు పాపం ఎవరో వచ్చి పాడారు అనుకొని వాళ్ళతో ఫోటో దిగాలనుకున్నావు కదా, జస్ట్ ఒక ఫోటో తీయండి. హీ వాంట్స్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ యూ బికాస్ యూ సాంగ్ వెరీ వెల్. జస్ట్ ఒక ఫోటో తీయండి వాళ్ళిద్దరికి. బట్ ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఇన్ ఏ వే ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. సో ఇంకొక చిన్న కొసమెరుపు ఉందండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని హీరోలు హీరోయిన్లు చక్కగా ఇంట్లో కూర్చుని వాళ్ళ గాత్రాన్ని కొంచెం మా దగ్గర రిజిస్టర్ చేస్తే లిప్స్గా లాంటి మేధావులు డబ్బింగ్ చెప్తారు. నువ్వేంటి నువ్వు ఫిక్స్ అయిపోయావు నీ కెరీర్, ఇంకా వీళ్ళు డబ్బింగ్ చెప్తే అది వాళ్ళ వాయిస్లో కన్వర్ట్ అయిపోద్ది. ఇది ఒక అడ్వాంటేజ్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇంకా డబ్బింగ్ చెప్పలే కదా, వాళ్ళు మిగతా పేమెంట్ అవ్వకపోతే డబ్బింగ్ వెళ్ళక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు రాకపోయినా సరే డబ్బింగ్ వెళ్ళిపోద్ది, పేమెంట్ ఎగ్గొట్టేయచ్చు హ్యాపీగా. ఇది మీకు శుభవార్త రాజుగారు. సో ఈ శుభవార్త ఎట్లా ఉన్నా సరే నేను విచిత్రంగా ఒక పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాను. ఏంటంటే నా చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పించారు మాతో. ఇప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై సింగర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్లో హర్షిత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే థ్యాంక్ యూ. సో మామూలుగా అయితే నాకు హర్షిత్ గారు హన్షిత గారు చెప్పేది ఏంటంటే మేమేమీ మాట్లాడమండి, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని. మాట్లాడుతున్నారా? మా ఆశీష్ గారు ప్లీజ్ హన్షిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఊలాది నాకు చెప్పిందా? ఇప్పుడు మాట్లాడు రావిడ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సినిమాలో మనం ఇలాంటి ఆడియో లాంచ్ మళ్ళీ చేయాలంటే దీని వెనకాల కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందరికీ మా సాంగ్స్ నచ్చాయా? అందరికీ తెలియకుండా ఒక గూస్ బంప్స్ వచ్చాయా? ట్రస్ట్ మీ, నేను సినిమా చూసి చెప్తున్నాను, దీనికంటే డబుల్ ట్రిపుల్ గూస్ బంప్స్ మీరు మా మూవీ చూసాక వస్తుంది. థ్యాంక్ యూ కీరవాణి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లవ్ మీ టీమ్. అండ్ ఇలాంటి పాటలకు తన పదాలతో రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ లెజెండరీ డిఓపి గారు పిసి శ్రీరామ్ సార్, thank you so much. Like this was literally on your shoulder. You have got all of us still here. Without you, I don't think there is Love Me. Thank you so much, sir. And my director Arun, Naga, Ashish, Vaishnavi, వీళ్ళ నలుగురు గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఎందుకంటే మీరందరూ కూడా మూవీ చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో సీ యూ ఆల్ ఆన్ 25th April. ఎవరైనా ఎప్పుడైనా గోస్ట్ని లవ్ చేశారా? లవ్ చేయండి. కమ్ వాచెస్ ఆన్ April 25th. యూ లవ్ అస్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హన్షిత గారు, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగా గారు మీరు ఓకే. అయితే ఇప్పుడు డైరెక్టర్ అరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ ఉగాది శుభాకాంక్షలు. నేను తెలుగు నేను ఇంజనీర్ అయ్యా. స్టేజ్ ఎక్కించి మైక్ ఇవ్వగానే ఇంగ్లీష్ వస్తుంది, ఫస్ట్ పొట్టకోసిన అక్షరం లేకపోయినా ఇంగ్లీష్ వస్తుంది. సో నాకు ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక డైరెక్టర్కి, ఒక దర్శకుడికి ముగ్గురు పీపుల్ చాలా ఇంపార్టెంట్. ఒకడు డైరెక్టర్ కన్నా ఎక్కువగా కథను నమ్మేవాడు. హలో ఇక్కడ. సో ఒకడు డైరెక్టర్ కన్నా ఎక్కువ ఆ కథను నమ్మేవాడు, ఇంకొకడు డైరెక్టర్ కన్నా ముందే ఆ కథను చూసేవాడు, ఇంకొకడు డైరెక్టర్ తెలియని ఒక యాంగిల్లో ఆ కథని వినేవాడు. నాకు ఆ ముగ్గురు లెజెండ్స్ దొరికారు. దిల్ రాజు గారు నాకన్నా ఎక్కువ కథను నమ్మారు, పీసీ గారు నాకన్నా ముందే ఆ కథను చూశారు, కీరవాణి గారు నేను వినకన్నా ముందే నన్ను ఆశ్చర్యపరిచేలా కథ వినిపించారు. ఇంతకు మించి నాకు నాగాకి మాట్లాడదు మీరు రండి. ఈయన నేను ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళాము. వి మేడ్ దిస్ ఫిల్మ్ టుగెదర్. 2020లో భయ్య సినిమా చేద్దామా, నేను డైరెక్ట్ చేస్తాను మీరు ప్రొడ్యూస్ చేస్తారా అన్నప్పుడు ఎన్సెంట్ అని ఒక కేఫ్లోకి వచ్చి మేమే నవ్వుకున్నాం. మాకే నవ్వు వచ్చింది. బట్ స్టిల్
టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ వి స్టాండ్ హియర్ మేడ్ అ మూవీ. నాకు తెలిసి మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, నేనే మాట్లాడతా, బట్ ఐ వాంట్ టు కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా, అది దూరం వెళ్ళిపోతుంది. క్లోజ్. ఓకే, నాకు తెలుసు మీరు ఇబ్బంది పడతారని. ఫస్ట్ టైం డైరెక్టర్స్తో ఇదే ఇబ్బంది అండి, ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే, వీ మేడ్ ఎ మూవీ, వీ గాట్ 3 legends టుగెదర్. సార్ మేము ఫస్ట్ నుంచి ఒకటే అనుకున్నాము, మేము ఏం చేసినా రాజు గారు, కీరవాణి గారు, పీసీ గారు, మీ రిలేషన్ చాలా మంచిగా ఉండాలి, మా సినిమా మీరు ఒక మంచి మెమరీలా గుర్తుపెట్టుకోవాలని. ఈరోజు అది నిజమవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టెక్నీషియన్స్ గురించి నాకు తెలిసి నేను సక్సెస్ మీట్లో మాట్లాడడం ఇదే నాకు సక్సెస్ మీట్లో అనిపిస్తుంది. నాకు లిటరలీ ఫోకస్ పుల్లర్ అంటే ఏంటో కూడా తెలియని ఒక అతన్ని తీసుకొచ్చి డైరెక్టర్ని చేశారు, నన్ను నమ్మారు, నా కథని నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్, మా అవినాష్, మా ఆర్ట్ డైరెక్టర్, మా ఎడిటర్ ఇస్ ద సెకండ్ రైటర్ అంటారు, మా ఎడిటర్ సంతోష్ ఇక్కడే ఉన్నారు, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి గారు ఇక్కడ ఉన్నారు. నేను హీరో ఓన్లీ బ్లాకే వేసుకుంటాడు అన్నప్పుడు అందరూ భయపడ్డారు. అండ్ బట్ మ్యామ్ శ్రీముఖి గారు యూ మేడ్ ఇట్ త్రూ. అండ్ ఇలా చాలామంది టెక్నీషియన్స్ చాలా ది బెస్ట్ వర్క్ ఇచ్చారు, వాళ్ళ గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. బట్ ఈ రోజుకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్, మీరు ఏదైతే నమ్మారో నన్ను, ఐ బిలీవ్ మేము అది నిలబెట్టుకున్నామని. అండ్ రిలీజ్ రోజు నేను మీ కళ్ళలో ఆనందం చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి విల్ స్పీక్ నా. రవి గారు. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆర్టిస్ట్ అయిన ఒక ప్రతి ఒక్కరికి విష్ లిస్ట్ ఉంటుంది, అలా నాకు ఉన్న విష్ లిస్ట్లో 3 legendsతో వర్క్ చేయాలనేది ఒక్క సినిమాతో కోరిక తీరిపోయింది. పీసీ సార్, కీరవాణి సార్ అండ్ దిల్ రాజు గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. పీసీ శ్రీరామ్ గారిని వారు మాట్లాడరు తెలుసు, ఆ వండర్స్ అంతా మనం ఆ విజువల్స్ రూపంలో చూస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఐ రిక్వెస్ట్ శిరీష్ గారు కూడా మాట్లాడరు. దిల్ రాజు గారికి ఇచ్చమంటారా? ఓకే, రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే మనం యాక్చువల్లీ ఆశీష్ అండ్ అలా ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ హీరో ఆశీష్ మాట్లాడతారు, దాని తర్వాత వైష్ణవి, దాని తర్వాత రాజు గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అండ్ శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ హీరో ఆఫ్ ద డే కీరవాణి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ మీ కీరవాణి గారు ఒక సినిమా చేస్తున్నారు అంటే అరుణ్ నువ్వు 70% సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే సార్కి నచ్చి పిచ్చి ఒక సినిమాని నాగా, అరుణ్ వాళ్ళు చేస్తున్నారు అనగానే నేను అనుకున్నాను 70% సినిమా సక్సెస్ అయినట్టే, అండ్ 30% సినిమా వారి మ్యూజిక్తో సక్సెస్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిజంగా నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, బట్ ఐఎమ్ బ్లెస్ సార్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ మూవీ. మీలాంటి లెజెండ్స్ నాకు దొరకడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ టు మై కెరియర్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ బ్రో ఇంకా నాకు ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా చెవులోనే మోగుతుంది. నీ వాయిస్ ఇట్ మేడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దట్ సాంగ్. అండ్ ఇప్పుడే నా కజిన్ అంకిత్, వాడికి తొందరగా సినిమాలు నచ్చవు, మా సినిమాలైనా ఏ సినిమాలైనా ఏం తీశారు ఏందా మ్యూజిక్ అంటాడు. కానీ ఫస్ట్ టైం నేను అతని దగ్గరికి వెళ్ళి అడగంగానే ఏ సాంగ్ బాగుందంటే బ్రో నాకు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్రేజీ ఉంది అంటే ఆయన వే ఆఫ్ మాట్లాడే దాంట్లో క్రేజీ ఉంది, యూత్కి అయితే నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది అన్నాడు. సో మేము ఏదైతే నమ్మామో నా కజిన్ నుంచే ఫస్ట్ రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వోకల్స్ బ్రో. అండ్ పీసీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. Me being in front of you is like I'm feeling amazed looking at my face and my body and my thing in the on the screen. Thank you sir, thank you so much. And I hope April 25th Love Me If You Dare will reach you. Melody ga reach ayyidi, oka love story ga meeku reach ayyidi, horror ga reach ayyidi, thriller ga reach ayyidi, suspense ga reach ayyidi. మీ అందరినీ 25th రోజు ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ మెమరీ అరుణ్ విత్ వర్కింగ్ విత్ యూ. ఇప్పుడే అంత మాట్లాడేస్తే, ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఎక్కువ వద్దు మనం మాట్లాడడం. ఇప్పుడు సాంగ్స్ మనం ఇచ్చాం కాబట్టి జనాలు ఎక్కువ మాట్లాడితే సాంగ్స్ గురించి ఇంకా బాగుంటుందేమో. ఐ సీ కొంచెం స్మైల్ అయితే కనిపిస్తుంది సాంగ్స్ అని విన్నాక. సో రేపటి నుంచి మీ అందరికీ సాంగ్స్ టీ సిరీస్లో అన్నిట్లో ఇట్ విల్ బి అవైలబుల్.
please watch Love Me If You Dare, if you guys really dare. And thank you, Vaishnavi. It was tremendous working with you. And you're looking gorgeous in this saree. నేను ఇంకా డాన్స్ చేయడానికి వచ్చావేమో అనుకున్నా, డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనుకున్నాను ఈ డ్రెస్ చూసి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఏడీస్, మై అరుణ్ టీమ్ అందరికీ, మళ్ళీ బలరామ్ అందరికీ, అండ్ మేనేజర్స్ అందరికీ, మా స్టాఫ్ అందరికీ పనిచేసినందుకు. ఎందుకంటే మేము ఎంత స్క్రీన్ ముందు మేము కనిపిస్తాం కానీ మీ ఎఫర్ట్ ఎవరికి కనిపించదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ see you on 25th. Thank you. Thank you, Ashish. Thank you so much. And sorry, Ravi Kishan garu మాతో ఒక పార్ట్ ఈ సినిమాలో. సారీ ఇన్ని రోజులు మీ గురించి మేము వాడలేదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నువ్వు కూడా ఒక స్పెషల్ పార్ట్ ప్లే చేసావు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ. See you all on 25th. Thank you. Thank you so much, Ashish garu. Thank you. And now, Vaishnavi sir, ఒక ఫోటో ఆప్ కోసం ఒక్క నిమిషం. కిరవాణి గారు, రాజు గారు అండ్ ఆశిష్ గారు వెళ్ళట్లేదు, ఉంటున్నారు కిరవాణి గారు. సో ఇప్పుడు వైష్ణవి చైతన్య విల్ స్పీక్. వైష్ణవి సార్. ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు లవ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు షూట్ అయింది, ఎప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయి ఆడియో లాంచ్ వరకు వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఫాస్ట్ జర్నీలో నేను చాలా చూసిన, చాలా నేర్చుకున్నా. లవ్ మీకి సంబంధించిన టీం వాళ్ళందరూ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేస్తుండే. వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరి సెట్లో ఉరుకులాట చూసి, వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచిగా పని చేయాలి, ఇంకా మోటివేషన్తో పని చేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏడీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీతోని వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్లు ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే. సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళని చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఫర్ ఆల్ ద రిజల్ట్ అండ్ ఆల్. ఇంకా సెకండ్ ఫిలింకి ఇంత పెద్ద టెక్నీషియన్స్, పెద్ద మనుషులతోని నేను పనిచేసినండే. కిరవాణి సార్, పీసీ సార్, దిల్రాజు సార్, శిరీష్ సార్. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరిది వేరే లోకం. మనం వాళ్ళని రీచ్ అవ్వలేమేమో, అక్కడ దాకా మనం పోలేమేమో అనుకుంటుండే. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీసీ సార్, టు కిరవాణి సార్ అండ్ రాజు సార్, శిరీష్ సార్. నా సెకండ్ మూవీకి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కిరవాణి సార్తోని ఫస్ట్ కలిసినప్పుడు ఫుల్ భయపడకుండా పోయినా. సో అక్కడ పోయి కలిసిన తర్వాత కూర్చొని మాట్లాడినాం అన్నయ్యని. ఒక ప్రొఫెషనల్, ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక అన్ప్రొఫెషనల్ సింగర్ పోయి నేను పాట పాడతాను, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, పాడాలని ఎప్పటి నుంచో ఉంది అని అన్నాను. హీ అగ్రీడ్. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడడం స్టార్ట్ చేస్తే నా గొంతుని ఎలగొట్టేస్తారేమో, తిట్టి పంపించేస్తారేమో అనుకున్నా. బట్ లేదు, అప్పుడే పాట పాడేసినాము. మనకు జనరల్గా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం కదా. అట్లాంటిది మన ఆస్కార్ అవార్డ్ విన్నర్
నాకు ఆ రోజు నీ వాయిస్ బాగుంది పిల్ల, బాగా పాడుతున్నావు అని అంటే ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అయిపోయినా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్. ఆ రోజు నాకు నిజంగా ధైర్యం లేకుండే మేము ముందు కూర్చునేది, బట్ మీరు నాకు ఆ మోటివేషన్ ఇచ్చి నన్ను పుష్ చేసి పాట పాడించినారు. అప్పుడెప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతుంటాయి కదా, అందులో దేవుడు పాటలు పాడేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నా సెకండ్ సినిమాకి, నా సినిమాకి మీతోని పాట పాడే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. పీసీ సార్ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా పీసీ సార్ ఒకరికి ఫ్రేమ్ పెడితే వాళ్ళు ఫుల్ అదృష్టం చేసుకున్నారని అంటారు. అట్లాంటిది పీసీ సార్ మా మొత్తం సినిమా చేసినారు అంటే మా టీం మొత్తం చాలా చాలా అదృష్టం చేసుకున్నారు. సార్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక బ్యూటిఫుల్ అంబియన్స్ క్రియేట్ చేసినారు, ఒక బ్యూటిఫుల్ విజువల్స్ని మీరు చూడొచ్చు సినిమాలో. అండ్ సార్ థ్యాంక్ యూ నాగా గారు, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇద్దరి గురించి స్పెషల్గా మన తర్వాత మాట్లాడతా. హన్షిత మ్యామ్, హర్షిత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చి పాడిన ప్రతి ఒక్క సింగర్కి, ఇంకా మెయిన్ మా చంద్రబోస్ గారికి ఇంత మంచి లిరిక్స్, ఇంత డెప్త్ ఉన్న లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. April 25th మా సినిమా థియేటర్స్లోకి వస్తుంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా ఇట్లా ఎవరైనా లవ్ చేసినారా, ఇట్లా చెయ్యొచ్చా అనే థాట్ మాకు వచ్చినుండే. ఇట్లా డిఫరెంట్ యూనిక్ లవ్ స్టోరీ మీరు అందరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి. ఆశీష్ హీస్ సచ్ అ స్వీట్ పర్సన్. చూడ్డానికి అట్లా స్వీట్గా అనిపిస్తాడు కానీ ఇట్లా ఫుల్ సర్కాజం చూపిస్తుంటాడు. ఇట్ వాజ్ రియలీ నైస్ వర్క్. నా పేరు లాస్ట్లో మర్చిపోయిందని ఇంత మంచి చెప్తుంది, ఇంత మంచి అయితే నా గురించి ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. నా దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ ముందు ఉగాది శుభాకాంక్షలు. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్, కీరవాణి గారు ఒక 35 years మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి 35 years అవుతుంది. మనసు మమత 1989 నుంచి ఒక లెజెండరీ, ఎన్నో అద్భుతమైన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తీసి ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆస్కార్ అవార్డు తీసుకొని కూడా తనకున్న ఇప్పుడు కూడా ప్యాషన్ ఏదో వండర్స్ క్రియేట్ చేయాలి. వండర్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇలాంటి అందరూ కొత్త వాళ్ళు, యంగ్ పీపుల్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో అలాంటి వండర్ కీరవాణి గారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ఒక ద్వారా ఒక పాట పాడియడం అనేది ఎప్పటికీ కీరవాణి గారి పేరు ఎవరు చేశారు అని చరిత్ర చూసినప్పుడు ఓన్లీ ఎంఎం కీరవాణి గారి పేరు ఉండబోతుంది. ఒక పాటని ఒక ఎక్స్పెరిమెంటల్గా ద్వారా చేయడం అనేది, సార్ థ్యాంక్ యూ సార్. అది ఈ యంగ్ బ్యాచ్ ఒక కొత్త సినిమాగా ప్రయత్నం చేసే దాంట్లో మీ కొత్త ప్రయోగం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు. అండ్ ఈ సినిమాని కీరవాణి గారి మనం అన్ని పాటలు చూసాం. ఈ పాటల్లో చేసిన ప్రయోగాలు నాకు తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో ముందు అనుకున్నప్పుడు 4 పాటలే. సో అరుణ్ నాగా ఎక్కడెక్కడ వస్తాయని 4 పాటలు చెప్పారు. మొన్న కీరవాణి గారి దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సినిమా వెళ్ళిన తర్వాత, లేదు అరుణ్ ఇగో ఇక్కడొక పాట వస్తుంది, ఇక్కడొక పాట వస్తుంది అని దాన్ని ఇప్పుడు 7 songs ఆల్బమ్గా తయారు చేశారు. థ్యాంక్ యూ సార్ దానికి కూడా. ఎందుకంటే ఒక సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇక్కడ ఎలా వస్తే బాగుంటుందని మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్సే ఈరోజు లవ్ మీకి యూజ్ అయింది. సో ఇప్పుడు ఆట కదా శివ సాంగ్ ఏదైతే విన్నారో అది ముందు స్క్రిప్ట్లో లేదు. కీరవాణి గారు ఆ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఈ పాట వస్తే బాగుంటుంది అని చేసి నాకు నాగా ఒకరోజు నైట్ 10 o'clock ఎప్పుడు సాంగ్ పంపించాడు. సార్ ఈ సాంగ్ వినండి. ఏ సాంగ్ అన్నాను. సార్ మీరు వినండి అన్నాడు. అరే ప్లేస్మెంట్ చెప్పు అన్న. నేను ఏం చెప్పాను సార్, మీరు విన్నాక కాల్ చేయండి అన్నాడు. విన్న తర్వాత ఐ గాట్ వైబ్స్ ఆట కదరా శివ.
ఎక్కడొచ్చి ఉంటుంటుంది ఏంటని నేను ఇమ్మీడియట్లీ నాగాకు ఫోన్ చేసి, నాగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే, హాంట్ చేస్తుంది, ఒక వైబ్రేట్గా ఉంది ఏంటి అని అంటే, అప్పుడు నాగా చెప్పడం జరిగింది, సార్ ఇది కీరవాణి గారు ఈ ప్లేస్మెంట్ కోసం కొత్తగా అనుకున్న సాంగ్ అని. ఇప్పుడు మీరు విన్నారు, నాకు తెలుసు ఆ పాట వెళ్తూ వెళ్తూ రేపు సినిమాలో చూసినప్పుడు మామూలుగా వైబ్ ఉండకూడదు, ఎందుకంటే దాంట్లో కీరవాణి గారే లిరిక్స్ బోసు గారితో రాయించుకొని బర్ని గారిది మొదటి పదం తీసుకొని చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ సాంగ్ సినిమాని ఒక లెవెల్కి తీసుకుపోబోతుంది, సినిమా చూసినప్పుడు అర్థమైంది. అలాగే ఇంకొక సాంగ్ ఇందాక కొత్తగా అని ఒక పాట ఏదైతే విన్నామో, కీరవాణి గారే నాకు ఫోన్ చేశారు ఒకసారి స్టూడియోకి రండి అని. ఎప్పుడు ఈ సినిమా విషయంలో నేను కీరవాణి గారు మాట్లాడుకున్నది ఎప్పుడు లేదు, అదే ఫస్ట్ టైం కీరవాణి గారు ఫోన్ చేస్తే స్టూడియోకి వెళ్తే చెప్పేస్తాను, అది క్లైమాక్స్లో వచ్చే పాట, ఈ రీల్ చూడండి అని చూపిస్తే ఆ సాంగ్ విన్నప్పుడు మళ్ళీ ఒక వైబ్, అంటే టోటల్ సినిమాని రౌండప్ చేయడానికి అక్కడ కీరవాణి గారే లిరిక్ రాసి చేసిన సాంగ్. కొత్తగా ఇందాక సింగర్ పాడుతుంటే అది కూడా ఒక వైబ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మీరు ఎంత ఓన్గా చేసుకొని ఆ పిల్లలకి, నాగాకి, అండ్ అరుణ్, హర్షిత్, హన్సిత అందరికీ మీరు ఒక న్యూ జనరేషన్కి బేబీ స్టెప్స్ చేస్తున్న వాళ్ళకి మీరు వెనకాల ఉండి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ కీరవాణి గారు. సో మా జర్నీలో ఒకే ఒక సినిమా చేశాం 54 సినిమాలో, కానీ వాళ్ళకి ఆ సెకండ్ సినిమానే కీరవాణి గారితో పీసీ గారు లాంటి గారితో వర్క్ చేసే అవకాశం రావడం, బేబీ స్టెప్స్ వేస్తున్న యంగ్ బ్యాచ్కి ఆల్ ది బెస్ట్. అరుణ్, నాగా, హర్షిత్, హన్సిత అండ్ హీరో ఆశీష్ అండ్ హీరోయిన్ వైష్ణవి. అండ్ అబౌట్ స్టోరీ, ఇంతకుముందే నేను చెప్పాను, ఒక న్యూ ఏజ్ ఫిలిం, ఒక యంగ్ టీం కలిసి ప్రయత్నం చేస్తున్నారు చాలా కొత్తగా. అందుకే ఇంతమంది ఈ కొత్త స్క్రిప్ట్ కోసం ముందుకు రావడం జరిగింది. ఒక కొత్త ప్రయత్నము, కొత్త ప్రయోగము, అలాగని టోటల్ లవ్ స్టోరీ మీదే డ్రైవ్ చేసే సినిమా. సో ప్రేక్షకులకి కొత్త అనుభూతి, కొత్త సినిమాల్ని ఏదైతే ప్రేక్షకులు ఈరోజు కోరుకుంటున్నారో అలాంటి ఒక కొత్త సినిమా ద్వారా రాబోతుంది ఈ లవ్ మీ. తొందరలోనే మేము ముందుకు వస్తుంది. మోషన్ పోస్టర్కి వచ్చిన అప్లాజ్ కానీ, టీజర్కి వచ్చిన అప్లాజ్ కానీ, రావాలిరా అనే సాంగ్కి వచ్చిన అప్లాజ్, ఆల్ పాజిటివ్ వైబ్స్తోని ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నీ. అలాగే ఈరోజు ఆఫ్టర్ 10 years, ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ చేసుకోవడం, అంటే ఆడియో ఈవెంట్ అనేది ఎప్పుడో మర్చిపోయి ఒక్కొక్క సింగిల్ సాంగ్స్ అలా వదులుతూ వెళ్తున్న ఈ రోజుల్లో లేదు, మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ జరగాలి, అన్ని పాటల్ని ఒకటేసారి ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది, ఇదొక ప్రయోగం చేద్దామని కీరవాణి గారు, నాగా అండ్ అరుణ్ అనుకొని నాతో కూడా షేర్ చేయించినప్పుడు బాగుంది, ప్రయత్నం చేయండి అని చెప్పాను. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఆడియో ఇలాంటిది నిజంగా ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్గా 6 పాటల్లో ప్రేక్షకులకు 7 పాటల్లో ఎన్ని నచ్చినాయని రేపటి నుంచి మనకు అర్థమవుద్ది. ఒక్కసారి విన్నప్పుడు న్యాచురల్గా 7 పాటలు వింటాం, 2, 3, 4 నచ్చేస్తాయి. నచ్చిన పాటల గురించి మాట్లాడతాం, ఇది బాగుంది అవే వింటూ ఉంటాం. సో ఇదొక పాత రోజుల్లో ఉన్నది, ఇప్పుడు కొత్త జనరేషన్కి మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ అవ్వాలి. సో విల్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 1 weekలో ఈ ఆడియోని ఎలా ప్రేక్షకులు వినబోతున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ మీ టీమ్ అందరికీ అడ్వాన్స్ విషెస్. సో మీ సినిమా రిలీజ్ రోజు ఇందాక అరుణ్ అన్నట్టు ఆనంద బాష్పాలు అందరి కళ్ళల్లో రావాలి, దానికి ప్రేక్షకులు ఒక కొత్త సినిమాని ఆదరిస్తారు. కొత్తగా మీరు చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మామూలుగా అయితే పేరుకు ముందు ఏమీ చెప్పొద్దు అంటారు, కాకపోతే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఆస్కార్ అవార్డ్ని మనందరికీ తీసుకొచ్చి పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మరి ఆలస్యం చేయకుండా కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సార్ సినిమా గురించి ఫినిషింగ్ టచ్ మీది ఏదైతే దానికి వచ్చే కిక్కే వేరు సార్. గీత గారు రామాయణం అంతా విని రాముడికి సీత అడిగినట్టు, అంటే నేను ఇప్పుడు దాకా నేనేం మాట్లాడలేదండి. అంటే అవి పాటల గురించి కదా సార్, సినిమా గురించి. అతి ముఖ్యమైన విషయం నేను మర్చిపోయింది ఒకటి చెప్పాలండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
ఓకే, లాస్ట్లో అలా శుభాకాంక్షలతో ముగించారు. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు, థ్యాంక్ యూ. అండ్ లవ్ సార్, ఒక ఫోటో ఆప్ కోసం కీరవాణి గారు, రాజు గారు అండ్ ఆశీష్ గారు, అందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్. వన్ సెకండ్, ఇంకెక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ మీడియా, ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ మీడియా. భయ్యా, మీరు మా టీజర్ చూసినప్పుడు, మోషన్ పోస్టర్ చూసినప్పుడు మీరు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్, సినిమాకి ఒక 80% బయట జనాలు మాట్లాడుకుంటున్నారంటే 50% మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నానంటే, నాకు 10 మంది అరే ఏంట్రా మీరు మీడియాలో ఇంత వస్తుంది మీరు ఇవ్వకపోతే, మీరు ఆ పుష్ మాకు ఇవ్వకపోతే ఇక్కడ దాకా మేము వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము నార్మల్ కమర్షియల్ సినిమాను అలాంటి సినిమా తీసుకోలేదు, మేము ఒక కొత్త సినిమా, కొత్త టైప్ ఆఫ్ స్టైల్ తీసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆడియోని సెలబ్రేట్ చేసుకోండి టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్.